అంటే ఇప్పుడు మీరు మాట అన్నారు ఎవరో మీకు వచ్చిన ఆలోచన కాదని చెప్పి. నిజం చెప్పాలంటే నాకు దేవుడి మీద కానీ దెయ్యాల మీద కానీ ఎలాంటి నమ్మకం లేదు. ఆ మాట ఇక్కడ చెప్పకూడదు. ఓకే, మీకు చెప్తున్నాను అంటే ఓకే, నాకు అట్లీస్ట్ నాకు ఈ సిచ్యువేషన్ కూడా తెలియదు అసలు. జస్ట్ ఆ క్వశ్చన్ ఒకటే, ఆడవాళ్ళని వెళ్ళనివ్వరు, అది ఎందుకనేది అడిగమ్మా అంటే అదొకటే. నాకు ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే నాకు వస్తున్నాయి ఆటోమేటిక్గా ఎందుకు అని. సరే చెప్పు, దేవుడిని దయ్యాన్ని నమ్మవు అంతే గురువు గారు. అంతేనా? అసలు నమ్మవా? దేవుడిని నమ్మవు, దయ్యాన్ని నమ్మవు, అంతేనా? అంటే ఏమో నాకు చిన్నప్పుడు జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, అంటే నేను చాలా పూజలు చేసేదాన్ని. ఈ కార్తీక మాసాలు 1 month అలా కంటిన్యూస్గా ఏమి తినకుండా ఏ విధంగా ఎన్ని పాటించాలో అన్నీ పాటిస్తూ 4th class నుంచి ఒక 4 years 5 years వరకు కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ చేసేదాన్ని. నాకెక్కడా కనిపించలేదు ఏ మార్పు కూడా. నేను ఏమైతే కోరుకున్నానో అందులో ఏ మార్పులు నాకు చూడలేదు. నేను పూజ చేస్తే మార్పులు కనపడతాయని ఎవరు చెప్పారు? ఇప్పుడు మనం నమ్ముతున్నాము అంటే మనం అనుకున్నది ఏదో జరగాలి, ఆనందంగా ఉండాలి. ఒకటి చెప్తా, ఎప్పుడు కూడాను దేవుడు మనకి సుఖాన్ని ఇవ్వడు, గుర్తుపెట్టుకో. ఓకే, సుఖాన్ని ఇవ్వడు. మరి దేవుడికి ఎందుకు పూజ చేయాలి? అనుమానం ఎవరికైనా, అవునా? ఇప్పుడు మీ ఇంట్లో చాకు తీసుకో, మీ కిచెన్లో నీ చేత్తో కోసుకో, ఒక చేత్తో ఇంకో చేతిని కోసుకో, ఇది నీ చెయ్యే. మీ ఇంట్లో కిచెన్లో చాకే, ఇది నీ చెయ్యే. కోసుకుంటే పెయిన్ వస్తుందా? రాదు, వస్తుంది. నువ్వు చేయాల్సిన కర్మంతా చేసి నాకు పెయిన్ రాకూడదు అంటే ఎట్లా? చేయాల్సిన పని అంతా చేసావు, పెయిన్ రాకూడదు అంటే ఎట్లా కదా? ఈ పెయిన్ వచ్చింది కదా, పెయిన్ తగ్గడానికి మార్గం మాత్రమే భగవంతుడు, అంతే. ఓకే, అర్థమైందా? కష్టాలు రాకుండా దేవుడు చేయడు, వచ్చిన కష్టాన్ని దాటేటువంటి మార్గాన్ని చూపిస్తాడు. ఆయన కూడా దాటించడు, మార్గాన్ని చూపిస్తాడు, అదే దేవుడు. అంతేకాని నేను ఇంట్లో కూర్చుంటాను, ఐఏఎస్ పాస్ అవ్వాలి, ఐపీఎస్ పాస్ అవ్వాలంటే ఎట్లా పాస్ అవుతావు? ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్, నువ్వు చేసిన కర్మకి నీకు పెయిన్ రాకూడదంటే ఎలా అని అన్నారు. ఇప్పుడు నేను 4th class అంటే 8 years or 9 years, 9 years లోపు ఒక పాప ఏం పాపాలు చేస్తుందని అంటున్నారు మీరు? అదే కదా, ఎస్, కరెక్ట్ పాయింట్కి వచ్చావు. పూర్వజన్మ. ఓకే, నమ్ముతావా నమ్మవా? పూర్వజన్మ నేను ఎక్స్పెక్ట్ చేశాను గురువు గారు మీరు పూర్వజన్మ అని అంటారని. నమ్ముతావా నమ్మవా? ఇప్పుడున్న సిచ్యువేషన్స్ నే నమ్మలేని స్థితిలో ఉన్నాం, మళ్ళీ పూర్వజన్మ అంటే ఎలా నమ్మ? మొన్న మధ్య ఒక రాష్ట్రంలో ఒక పిల్లవాడు పుట్టి 3 సంవత్సరాల తర్వాత, నేను ఈ ఇంట్లో నాది ఈ ఇల్లు కాదు, నా భార్య, నా కొడుకులు, మా తల్లిదండ్రులు పలానా చోటు ఉన్నారు, నేను ఈ వ్యాపారం చేసేవాడిని, నా షాపు పలానా సెంటర్లో ఉంటుందని చెప్పి అడ్రస్తో సహా చెప్పి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ గుర్తుపెట్టి వీళ్ళే నా వాళ్ళు అని చెప్పి అక్కడే ఉండిపోయాడు. మరి దాన్ని ఏమంటారు? ఇప్పుడు ఆయనకి గుర్తున్నట్టు అందరికీ గుర్తుండొచ్చు కదా గురువు గారు. అదే చెప్తున్నా. ఇక్కడ పూర్వజన్మ సుకృతం అనేది ఎలా ఉంటుంది అంటే, ముఖ్యంగా కంచి స్వామివారు, కంచి అని పేరు విన్నావు కదా, కంచి పట్టు చీరలు వింటావు కదా కనీసం. కంచి అక్కడ పరమాచార్య అని ఒక ఆయన పెద్ద ఆయన ఉండేవారు. ఆయన పేరు నడిచే దైవం అని చెప్పి పిలిచేవారు, నడిచే దేవుడు అంటారు ఆయన. ఆయన దగ్గరికి ఒక బ్రిటిష్ మహారాణి వెళ్ళి పూర్వజన్మ సుకృతం ఉందా లేదా అని అడిగింది. అసలు పూర్వజన్మ అనేది ఉందా లేదా అని అడిగింది. అడిగితే ఆయన మౌన దీక్షలో ఉన్నారు. ఒక పేపర్ మీద రాశారు, నువ్వు రేపు పలానా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో చూసి నా దగ్గరికి రా, నేను సమాధానం చెప్తాను అని. వెళ్ళింది. ప్రతి ఒక్కళ్ళకి అక్కడ చుట్టూ ఉండే జనాలందరికీ ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఈయనకి ఏం సమాధానం దొరుకుతుంది, అక్కడికి పోతే ఏం దొరుకుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు క్యూరియాసిటీ. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చింది, మొత్తం చూసింది, వచ్చింది, సాయంత్రానికి వచ్చేసింది. వచ్చి నాకు సమాధానం దొరికింది స్వామి, వెళ్ళొస్తానని చెప్పింది. అందరికీ డౌటే, ఈయనని చెప్పాడు, ఏమెక్కడికి వెళ్ళింది, అక్కడేం సమాధానం దొరికింది అని ఒక డౌట్. అయితే ఆవిడని అడిగారు, అసలు మీకు ఏం సమాధానం దొరికిందమ్మా? అదే రోజు అదే హాస్పిటల్లో ఒకే సమయానికి ఒక కలెక్టర్ భార్యకు ఒక కొడుకు పుట్టాడు. ఒక ఏసీ రూమ్లో పుట్టాడు. ఇంకొక ఆయన కింద పనిచేసేటువంటి ఉద్యోగికి నార్మల్ వార్డులో పుట్టాడు, ఒక స్పెషల్ వార్డులో పుట్టాడు. దానికన్నా కూలి పని చేసుకునేటువంటి భార్య, వాడి భార్య ఒక నార్మల్ వార్డులో డెలివరీ ఇచ్చింది. అసలు ఏమీ లేని బీదవాడు ఒక చెట్టు కింద, వాడి భార్య చెట్టు కింద బిడ్డకి జనాన్ని ఇచ్చింది. వాడు కలెక్టర్ భార్య కొడుకుని ఎందుకు పుట్టాలి?
ఆ కింద పనిచేసేవాడి కడుపులో వాడి భార్య కడుపులోని వీడు ఎందుకు పుట్టాలి? పుట్టింది ఒకటే సమయానికి పుట్టారు. ఓకే. అది పూర్వజన్మ సుకృతం వల్ల వాళ్ళు పుట్టవలసినటువంటి స్థానాలు కూడా ముందుగానే ఎంచుకొని పుట్టారు అనేది నాకు సమాధానం దొరికింది. పూర్వజన్మ ఉంది, నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. అర్థమైంది నేను చెప్పింది మీకు? అర్థం కాలేదు కదా? అర్థమైంది, కన్విన్సింగ్ గా లేదు. కన్విన్సింగ్ అంటే ఇప్పుడు కలెక్టర్ గారి భార్యకి ఒకడు ఎందుకు పుట్టాలి? అదే సమయంలో పుట్టిన పిల్లలు ఉన్నారు, అందరూ ఒకే సమయంలో పుట్టారు అందరూ. కలెక్టర్ భార్యకి ఎందుకు పుట్టాలి వాడు? అంటే అంత ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఎందుకు పుట్టాలి? వాడు పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం. వాడు ఎంత చేశాడో దానికి తగ్గట్టుగానే పుట్టాడు అండి. నెక్స్ట్ ఇంకోడు ఉన్నాడు కింద పని చేసేవాడు. మరి వాడి భార్యకి ఎందుకు పుట్టాలి? వాడు పూర్వజన్మలో ఏదైతే చేశాడో దానికి తగ్గట్టుగానే వాడి జన్మ వచ్చి దాని తర్వాత వాడు మరి ఒకే సమయానికి జన్మనిచ్చినటువంటి తల్లులు మరి చెట్టు కింద ఎందుకు జన్మనివ్వాలి? కలెక్టర్ గారి భార్య కడుపుని వాడు ఎందుకు పుట్టాలి? ఒకేసారి పుట్టారు కదా, ఎందుకు పుట్టాలి మరి? వాడు పూర్వజన్మ సుకృతం అనేది ఉందా లేదా? అక్కడ ఉండడం వల్ల కలెక్టర్ భార్యకు పుట్టాడు, ఎందుకంటే వీడు ఇక్కడ పుట్టాడు. దీంట్లో మళ్ళీ ఇంకోటి చెప్పాలి అంటే చాలామంది పూర్వజన్మ ఉందా లేదా అనేటువంటి ఒక అనుమానం వస్తూ ఉంటుంది. మీ ఇంట్లో ఒక పెట్టని తెచ్చుకున్నాను, నేను జాతకం నీ దగ్గర క్లియర్గా కూర్చొని నేను చూపిస్తాను నీకు మొత్తం. ఓకే. దాని డేట్ ఆఫ్ బర్త్ తీసుకో, నీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకో. సేమ్ దోషాలు సేమ్ గ్రహస్థితి ఉండకపోతే అడుగు. అది మీ ఇంటికి ఎందుకు వచ్చింది? అంటే ఇప్పుడు పెట్ని పెంచుకున్న ప్రతి ఒక్కరిది జాతకాలు కలిసి ఉంటాయి. 100% వాళ్ళ పిల్లలతోనో వాళ్ళతోనో ఎవరో ఒకరితో గ్యారెంటీ కలిసి ఉండాల్సింది ఆ కుటుంబంలో. అది గోవు కావచ్చు, కుక్క కావచ్చు, నక్క కావచ్చు, పిల్లి కావచ్చు, ఏదైనా కావచ్చు. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ అని చెప్పి శాస్త్రం. పూర్వజన్మలో ఏదైతే రుణానుబంధం ఉంటుందో భార్య రూపంలో, పశువుల రూపంలో, పిల్లల రూపంలో మన జీవితంలో మరలా వస్తారు. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, నా వేద విద్య ఉంది, నేర్చుకునేటప్పుడు 6 సంవత్సరాలు పడుతుంది స్మార్థం నేర్చుకోవాలంటే పూర్తిగా. నాకు 3 సంవత్సరాలే పట్టింది. ఇంకొక అతనికి 6 నెలలే పట్టింది. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, అసలు 6 నెలలు ఎట్లా నేర్చుకుంటాడు? 3 సంవత్సరాలు నేర్చుకోవడమే మనం చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేవాడిని. 6 సంవత్సరాలు సగంలో నేర్చుకున్నా కదా, అలాంటిది 6 నెలలు ఎట్లా నేర్చుకుంటాడు వాడు అని చెప్పి వాడి జాతకం తీసుకుని మా గురుగారి దగ్గర కూర్చొని మాట్లాడితే ఆయన ఒకటే మాట చెప్పాడు. ఇప్పుడు పూర్వజన్మలో చదువుకున్నాడు, మొత్తం చిన్న వయసులో చనిపోయి ఉన్నాడు, మరలా జన్మ ఎత్తాడు, ఒక్కసారి నెమరు వేసుకుంటే వాడికి వచ్చేసింది రా అని చెప్పాడు ఆయన మా గురువు. ఓకే. మరి దీనే ఉంటారు? పూర్వజన్మలో చదువుకున్నది ఉన్నదా లేదా? మరి ఇప్పుడు ఇందాక నేను చెప్పినప్పుడు కూడా ఒకే చోట జరిగింది కదా గురుగారు, పూర్వజన్మ ఆయన గుర్తుకొచ్చింది కదా. ఇలాంటివి దాదాపు ఈ మధ్య కాలంలో ఒక 10-15 సన్నివేశాలు జరిగింది నాన్న. చాలా చోట్ల కూడా నేను ఫలానా ఇంట్లో పుట్టాను, ఫలానా దీంట్లో పుట్టాను, ఫలానా దా చోట జరిగిందని చెప్పి ఇలా చాలా జరుగుతున్నాయి. అతి చిన్న వయసులో పుట్టిన సంవత్సరంన్నర 2 సంవత్సరాలు చిన్న చిన్న మాటలు వచ్చినప్పుడే వాళ్ళ గత జన్మ గురించి చెప్పినటువంటి వాడు కూడా తప్పనిసరిగా. సో కాబట్టి దాంట్లో పూర్వజన్మ లేదు అని చెప్పడానికి ఎక్కడా కూడా అవకాశం లేదు. అలా అందరికీ ఎందుకు గుర్తు ఉండట్లేదు అంటారు? అంటే ఒకటి చెప్తానన్న, అది కూడా జ్ఞాపక శక్తి ఇట్లాంటివి కూడా అంటే వాడికి ఈ జన్మలో ఇక్కడ ఇది చెప్తా కరెక్ట్గా. బాగుంది మీరు అడిగిన క్వశ్చన్, బాగుంది. వాడు గుర్తుకొచ్చింది, వాడు ఒక ఇంట్లో పుట్టాడు, 3 సంవత్సరాలు పెరిగాడు. ఆ పుట్టిన తల్లిదండ్రులకి వీడికి 3 సంవత్సరాలు మాత్రమే గత జన్మలో రుణానుబంధం ఉంది, అంతే, తీరిపోయింది. మిగిలిన రుణానుబంధంతో ఈ కుటుంబ సభ్యులతో రాసున్నప్పుడు వాడికి ఎందుకు గుర్తుకు రాదు? అర్థమైందా నేను చెప్పింది? వాడికి 3 సంవత్సరాలు బ్యాలెన్స్ ఉంది పూర్వజన్మలో, 3 సంవత్సరాలు వాడి దగ్గర ఉన్నాడు, అయిపోయింది. మళ్ళీ వెంటనే యథాస్థానానికి వాడు వచ్చేసాడు. అది పూర్వజన్మ కాదా? ఇప్పుడు 14 సంవత్సరాలు బతుకుతుంది కుక్క పిల్ల, అవునా? 14 years లైఫ్ స్పాన్ ఒక పెట్కి. కానీ ఎంత ప్రేమగా చూసుకుంటారు దాన్ని. పిల్లలు లేని వాళ్ళు కూడా అవే పిల్లలను కొని పెంచుకునేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. గోత్రనామాలు హోమాలు చేసేటప్పుడు కూడా మాతో దాని పేరు కూడా చెప్పి హోమాలు చేయించేవాడు చాలామంది ఉన్నారు. నిజం. ఇప్పుడు మీ పూజ చేయించుకుంటారు, మీ నాన్నగారి పేరు, మీ అమ్మగారి పేరు, మీ పేరు చెప్తారు. కొంతమంది వాటి పేర్లు కూడా చెప్తారు, పప్పి అని, స్వీటీ అని, మమ్మీ అని, అవి వాటి పేరుతో కూడా హోమాలు చేయించుకునే వాళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయి చదువుకునేటప్పుడు లా చేసింది ఢిల్లీలో, ఒక పెద్ద పొలిటీషియన్ కూతురు.
ఓకే. కోట్లకి ఆస్తి ఉంది. హైదరాబాదులోనే ఫస్ట్ విల్లాస్ వాళ్ళవి. హైదరాబాద్ సిటీలో ఆ రేంజ్ పరిస్థితి వాళ్ళది, ఆర్థిక స్థితి. అమ్మాయి లా చదువుకునేటప్పుడు ఢిల్లీలో వీళ్ళింట్లో కుక్కను పెంచుకుంటున్నారు. దీన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయింది అమ్మాయి. రోజు కాలేజీకి అమ్మాయితో పాటు వెళ్ళటం, గేటు బయట కూర్చునేది. కాలేజీ వదలగానే అమ్మాయితో పాటు మళ్ళీ ఇంటికి వచ్చేది. ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేసింది. ఈ అమ్మాయికి దీనికి కంప్లీట్ ఒక కనెక్టివిటీ పెరిగిపోయింది. అది చనిపోయింది. ఆ అమ్మాయి చివరికి పెళ్లి చేసుకోకుండా అంతే ఉండిపోయింది. ఇప్పటికి 47 సంవత్సరాల అమ్మాయికి. ఓకే. దాని మీద అంత ప్రేమ పెంచుకుంది. అవునా? సో ఈ అమ్మాయి జీవితం దానితో ఆగిపోవాలని రాసిపెట్టింది. వాళ్ళ ఇంటికి పోయినా వాళ్ళు ఆ ఇంట్లో కుక్క ఫోటోలు చూపిస్తారు తప్పితే ఇంకేం చెప్పరు. నాతో జాతకాలు చెప్పించుకోరు, చెప్పరు, ఏముండదు. వాళ్ళు ఎందుకు పిలుస్తారు ఎవరినైనా వాళ్ళ ఇంటికి అంటే కేవలం ఆ కుక్కకున్న ఆల్బమ్స్ చూపించడానికే పిలుస్తారు వాళ్ళు. ఇప్పుడు తల్లిదండ్రులకైనా బాధ ఉండాలిగా, అరే మా అమ్మాయికి పెళ్లి కాలేదే, అది చనిపోయినప్పటి నుంచి అమ్మాయి డిప్రెస్ అయిపోయిందనే బాధ ఉండాలిగా. అలా చెప్తారు అని చెప్పి నేను ఇంకోసారి వెళ్ళినా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇదే ఆల్బమ్ తీసుకొచ్చి నాకు చూపించారు తప్పితే అమ్మాయికి పెళ్లి కాలేదన్న బాధ మాత్రం వెళ్ళలేదు. నాకు ఫోన్ చేసి అడిగింది మాత్రం ఇదే సమస్య, మా అమ్మాయికి పెళ్లి కావటం లేదు, మీరు ఒకసారి వచ్చి మాట్లాడండి. ఇంటికి పోతే ఇవే ఉండవు, ఆల్బమ్ చూపిస్తారు అంతే, కాఫీ ఇస్తారు, డబ్బులు ఇస్తారు, తీసుకొని రావడం అంతే. నేను దేనికి పోతున్నానంటే సునక పురాణం వినడానికి వెళ్తున్నాను, డబ్బులు తీసుకుంటున్నాను, వస్తాను. అంటే ఒక మనిషికి ఒక జంతువు కూడా ఎక్కడ అవినాభావ సంబంధం ఏర్పడుతుంది అంటే పూర్వజన్మ రుణానుబంధంతో మాత్రమే ఉంటుంది. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. 14 సంవత్సరాలు బ్రతుకుందని తెలిసి కూడా దాని మీద ఎందుకు ప్రేమించుకోవాలి? అవునా? మనిషి ఓకే, హ్యూమన్ లైఫ్ స్పాన్ వచ్చేసరికి దాదాపు 70 ఏళ్ళు, 100 ఏళ్ళు, 120 ఏళ్ళు, 90 ఏళ్ళు అనుకుందాం. కానీ దానికి 14 ఏళ్ళు అని తెలుసు కదా. 14 ఏళ్ళు కూడా దానికి గ్యారంటీ లేదు. సంపూర్ణమైన ఆయుర్దాయం 14 ఏళ్ళు దానికి మధ్యలో ఏదైనా రోగం తొందరగా పోతుంది కూడా మళ్ళీ మధ్యలో. ఇలాంటివి తెలిసి కూడా దాని మీద ఎందుకు అంత ప్రేమించుకోవాలి? పూర్వజన్మలో దానికి మనకి 14 ఏళ్ళ బంధం ఉంది. ఆ 14 ఏళ్ళ బ్యాలెన్స్ తీర్చుకుని వెళ్ళిపోయింది అంతే. మధ్యలో చనిపోయింది. మధ్యలో అంతకాలం మాత్రమే దానికి మనకి రుణానుబంధం ఉంది పూర్వజన్మలో. అలాగే ఇప్పుడు కొంతమంది నువ్వు ఎవరికైనా డబ్బులు ఇస్తావు, మోసం చేసి వెళ్ళిపోతారు. నువ్వేమనుకుంటావు, నన్ను మోసం చేశారు, జీవితంలో ఎవరిని నమ్మకూడదు అనుకుంటావు. పక్కా పూర్వజన్మలో నువ్వు వాళ్ళకి అప్పు ఉండాలి, ఈ జన్మలో తీసుకొని ఉండాలి. లేదు, ఈ జన్మలో నిజంగానే నేను మోసం చేసి డబ్బులు తీసుకున్నారు, వచ్చే జన్మలో పక్క నీకు వాడు తీర్చాల్సింది, ఎక్కడున్నా తీర్చాల్సింది, ఏదో ఒక విధంగా రుణం తీర్చాల్సింది. ఇప్పుడు ఒకటి చెప్తాను నాన్న, ఎక్కడో పుడతారు నాన్న, ఒక అమ్మాయి పుడుతుంది, పెళ్లి చేసుకుంటుంది, అత్తమామలు మంచం మీద ఉండి వచ్చి సేవ చేస్తుంది. ఎందుకు చేయాలి? వీళ్ళకి బంధం ఏంటి చెప్పండి? బంధం ఏంటి? ఎక్కడో రాసి పెట్టుంటేనే కదా జన్మ బంధం అనేది. ఇది సైక్లింగ్ అని మాత్రం అనవద్దు. ఈ సైక్లింగ్ స్టార్ట్ అయిందే ఈ బంధాలతో, అవునా కదా? పెళ్లి చేసుకోవడం కామన్ కదా, అత్తగారికి రావడం కామన్ కదా, సేవలు చేయడం కామన్ కదా. ఇప్పుడు ఎంతమంది సేవలు చేస్తున్నారు? మరి ఆ సైక్లింగ్ని గౌరవించాలి కదా. మరి ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్కి మేము రాకూడదా, ఎందుకు రాకూడదు అనుకున్నటువంటి ఆడపిల్లలు, ఆడవాళ్ళు మరి వాళ్ళు చేయవలసినటువంటి కుటుంబపరమైనటువంటి బాధ్యతలు, సంసారపరమైనటువంటి ప్రవర్తన ఎందుకు మర్చిపోతున్నారు? వస్త్రధారణ, వేషధారణ ఎందుకు మారింది? ఇవి క్వశ్చన్ చేసే ముందు మనం ఏంటనేది మనం ఒకసారి ఆలోచించాలిగా. పూర్వజన్మ అంటే పూర్వకాలంలో ఎలా ఉన్నారు అంటే జనరేషన్ మారుతుంది. జనరేషన్ మారితే బంధాలు మారుతాయా? ప్రేమలు మారుతాయా? ఇప్పుడున్న వాళ్ళలో ఆర్థిక సంబంధాలు లేవు, అవునా కాదు? అవసరం మాత్రమే సంబంధం అవుతుంది, హృదయపూర్వకమైనటువంటి సంబంధాలు కావు. 1, 2, 3, 4 పెళ్ళిళ్ళు, 5 పెళ్ళిళ్ళు కొంతమంది. మరేంటి? అయితే ఇప్పుడు ఇవేవి మన చేతిలో లేవంటారు. ఏవి? ఇప్పుడు జరిగేవన్నీ, ఒక మనిషి లైఫ్లో జరిగేవన్నీ అతను చేసుకున్నవి కాదు, పూర్వజన్మలో దాన్ని బట్టి ఇప్పుడు మొత్తం నడుస్తుంది అంటున్నారు. సింపుల్గా ఒక కథ చెప్తానన్న. మన బుద్ధి ఎలా ఉంటుంది అంటే మన కర్మను బట్టి మన బుద్ధి ఉంటుంది తప్పనిసరి. ఒకడు శివాలయం దగ్గర కూర్చొని అడుక్కుంటుంటాడు. రోజు వాడి పని ఏంటి అంటే గుడి నుంచి ఇంటికి పోవడం, ఇంటి నుంచి గుడికి రావడం, కూర్చోవడం, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అడుక్కోవడం. వాడి పని రెండో పని లేదు వాడికి దాదాపు పెద్ద వయసు వచ్చింది, కొంచెం ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినాయి. పార్వతీదేవి చూసింది, అరే వీడు చిన్నప్పటి నుంచి మన గుడి దగ్గర అడుక్కుంటున్నాడు స్వామి,
ఎంతసేపటికి మీ నామస్మరణ చేస్తున్నాడు, వాడు ఆడుకోవడానికైనా సరే వాడు మీ నామస్మరణ చేస్తున్నాడు కదా, వాడి జాతకాన్ని మారుద్దాం, వాడి జీవితాన్ని మారుద్దాం స్వామి అని చెప్పిందిట. ఓకే. శివుడు ఏమన్నాడు, నువ్వేం చేసినా వాడి కర్మ అంతే, వాడిని మార్చలేము అన్నట్టు. నేను మార్చి చూపిస్తాను అని చెప్పింది. సరే నీ ఇష్టం. వీడు గుడి దగ్గర నుంచి ఇంటికి వెళ్తున్నాడు. వెళ్ళే దారిలో అమ్మవారు ఏం చేసింది, ఒక పెద్ద బంగారు మూట కట్టేసి దారిలో పడేసింది. ఓకే. వీడు రోజు ఇంటికి వెళ్తున్నాడు, గుడికి వస్తున్నాడు ఇంటికి వెళ్తున్నాడు కదా. మూట కొంచెం దూరంలో ఉంది, 1 కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు వీడికి ఒక విచిత్రమైన వింత ఆలోచన వచ్చింది. ఏమిటి అంటే, నేను దాదాపుగా నా చిన్నప్పటి నుంచి రోజు గుడికి వస్తున్నా, ఇంటికి వెళ్తున్నా గుడికి వస్తున్నా, అసలు దారి ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నా కదా, కళ్ళు మూసుకొని నేను గుడి నుంచి ఇంటికి పోగలుగుతానా లేదా అని చెప్పి అక్కడి నుంచి కళ్ళు మూసుకొని నడవడం మొదలుపెట్టాడు. మూట దాటేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఏమైంది, వాడి కర్మ వాడి బుద్ధి మార్చిందా లేదా? అవునా? అలాగే మన బుద్ధి మన కర్మానుసారంగానే ఉంటుంది తప్పనిసరిగా. ఓకే. దాంట్లో ఏ మాత్రం కూడా సంశయం లేదు. ఇప్పుడు చాలామంది ఎవరు కూడా కావాలని జీవితాన్ని చేర్చుకోరు. అవునా? కానీ కొన్ని సమయాల్లో బుద్ధి ఎంత వివేకవంతుడికైనా సరే బుద్ధిహీనత జరుగుతూ ఉంటుంది. అప్పుడేంటి, ఇప్పుడు లేడు ఉంది నాన్న, బంగారు, ఇప్పుడు మామూలుగా లేడి పరిగెడుతూ ఉంటుంది కదా, జింక పరిగెడుతుంటుంది కదా, ఎంత వేగంగా పరిగెడుతుంది, చాలా ఫాస్ట్. పులి కంటే సింహం కంటే కూడా ఇంకా ఫాస్ట్ పరిగెడుతుంది. కానీ సింహం పట్టుకుంటుందా లేదా? ఎందుకు పట్టుకుంటుంది మరి? దానికంటే ఫాస్ట్ పరిగెడుతుంది. జింకకి కాళ్ళు చాలక చిక్కిందా, కాలం చాలక చిక్కిందా అంటే కాలం చాలకనే చిక్కింది, కాళ్ళు చాలక కాదు, పరిగెత్తలేక కాదు. దాని టైం బ్యాడ్ అయి దొరికిందిగా, అయిపోయిందిగా మరి. సో మన బుద్ధి ఎప్పుడు కూడాను మన కర్మానుసారంగానే ఉంటుంది. ఈ కర్మ అనేది మనం జన్మ నుంచి చేసుకుంటున్నటువంటి ఫలితం అనేది తప్పనిసరిగా చెప్తాం. ఓకే.